వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చా. హాయ్ మా అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాము. అంటే కంటెంట్ కోసం అయితే కొన్ని రోజులు అయితే ఆగాము. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కుకింగ్ వీడియోస్ చేద్దాం ఫిక్స్ అయ్యాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుకింగ్ వీడియోస్ అయితే మనం అయితే స్టార్టింగ్ అయితే స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నాం. అంటే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాము. గులాబ్ జామ్ తో అయితే మంచి స్వీట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో. మనం అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తాము. మీరు ఏమనుకున్నా కానీ కామెంట్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే తప్పకుండా చేస్తాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, బాగుంది. ఫస్ట్ టైం చేసాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బౌల్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. బౌల్ ప్లస్ ఏంటంటే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గులాబ్ జామున్ చేసే పిండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కావాల్సింది అయితే యాలకులు ఫ్రెండ్స్. యాలకులు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం అయితే మిల్క్ పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అయితే మనం అయితే మిక్సీ చేసుకోవాలి బాగా, అంటే బాగా కలిసేటట్టుగా చూసి పోసుకోండి ఫ్రెండ్స్. మిల్క్ మళ్ళీ ఎక్కువ అయిపోతే వేస్ట్ అయిపోద్ది. తర్వాత అయితే మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగైతే ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం నీట్గా రాలేదు, ఇప్పటికీ చాలా వరకు బెటర్. ఇది స్మూత్గా వచ్చింది. ఒక 250 ml మిల్క్ అయితే తీసుకోండి. ఒక ప్యాకెట్కి ఇనఫ్ సరిపోతుంది. నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి బాగా అయితే నీట్గా అయితే వచ్చింది. క్రాక్స్ అయితే రాకుండా డీసెంట్గా మళ్ళీ రౌండ్ బాల్స్గా రావాలంటే ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా వాటి మీద బౌల్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే వదిలేయాలి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టినా బెటరే. ఎందుకంటే అది గట్టిగా వచ్చేసి మనకు నీట్గా ఉంటుంది కాసేపు. కాబట్టి మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. లో అయితే కొన్ని యాలకులు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని అయితే మనం అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి. అప్పుడైతే మనకు పొడి అయితే బాగుంటుంది. అంటే గులాబ్ జామ్లో వేసేటప్పుడు కానీ వాటర్లో వేసేటప్పుడు కానీ బాగుంటాయి. అయితే మనం అయితే మిక్సీ అయితే వేయించేసాం ఫ్రెండ్స్. చూడండి ఇలాగైతే ఎసెన్స్ అయితే బాగా అయితే గ్రైండ్ చేయాలి. అప్పుడే మనం అయితే వాటర్లో వేసినప్పుడు అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే పిండిని అయితే తీసుకొని ఒక్కొక్కటి రోల్ చేసేసాము. ఇవైతే కొన్ని అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి, కొన్ని అయితే పర్ఫెక్ట్గా రాలేదు. మొత్తం అయితే ఎంత కౌంట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసిన వాళ్ళకి అయితే ఒక స్పెషల్ అయితే ఉంటుంది గిఫ్ట్. లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను. ఫ్రై అయితే చేసేసాం ఫ్రెండ్స్. కొంచెం డార్క్గానే కాల్చాము, ఎందుకంటే అవి లోపల కూడా ఫ్లఫీగా ఉంటుంది. అందుకోసం అయితే మొత్తం బాగా అయితే ఉద్దేశంతో మొత్తం అయితే కాల్చడం అయితే జరిగింది. మీరు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం బాగానే కాల్చండి. అప్పుడైతే కొంచెం అయితే మెజర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ అయితే ఎక్కువ పోసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి యాలకుల పొడి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మనం యాలకులు తీసుకున్నాం కదా, అయితే పూర్తి అయితే ఫస్ట్ అయితే పౌడర్ లాగా అప్పుడైతే మనం అయితే అంటే వేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇందులో మనం అయితే యాలకుల పొడి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వా స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. గులాబ్ జాములు అయితే రసంలో అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. వేసి గులాబ్ జాములు అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిని వేసే ముందు మెయిన్గా ఏంటంటే వాటికి అయితే చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. అప్పుడేమవుతుందంటే ఆ జీరా కూడా లోపలికి పోయి బాగా అయితే ఫ్లఫీగా ఉంటుంది. అప్పుడే కూడా మనకు తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. అదే దీనికి మెయిన్ సీక్రెట్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మాకైతే సూపర్ అంటే సూపర్ వచ్చాయి. ఒక కుసేపు అయితే ఫ్రెండ్స్, కుసేపు అయితే ఆరనివ్వాలి. తర్వాత అయితే మనం అయితే టేస్ట్ చేద్దాం. వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసి చూద్దాము. రండి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, బాగుంది. ఫస్ట్ టైం చేసాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా బాగా వచ్చిందా? మళ్ళా చెప్పలేదు. వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసి చూద్దాము. రండి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, బాగుంది. ఫస్ట్ టైం చేసాం, చాలా బాగుంది ఫ్రెండ్స్.